చేస్తే మంచిది. ఇప్పుడు బండి మీద హెల్మెట్ పెట్టుకుని నడిపిస్తే ఎంత మంచిదో కార్లో కూడా సీట్ బెల్ట్ వేసుకోవాలి. అట్లా కాదు, సీట్ బెల్ట్ ఇట్లా వేసుకోవాలి, ఇట్లా ఇట్లా ఇక్కడ నా బతుకు సైకిలే, కార్ ఎప్పుడు కొనలేదు. ఎంపీ ఇంకా ఎట్లా నడుస్తున్నా ఎలక్షన్స్ మొత్తం అంతా? పేదరికమైన గట్టిగా నేడుస్తున్నావు కదా మొత్తం సోషల్ మీడియాలో అల్చెల్లదంతా. సిద్దిపేట మోడల్ అంటే మోడల్ ఉన్నాడు మొత్తం. అంటే ఇక చాలా వెరీ హ్యాపీ డియర్ బ్రదర్. తమ్ముడు కూడా ఆప్యాయంగా అనురాగంతో నాకు సపోర్ట్ చేయడానికి వచ్చిండు. ఎందుకంటే నేను ఇట్లా ప్రచారం చేయడానికి కూడా డబ్బులు లేవు తమ్ముడు. నాకు సోషల్ మీడియా ఒక ప్లాట్ఫామే. అంటే అన్న మా ఛానల్లో ఇంటర్వ్యూ చేయండి అని తమ్ముడు ప్రేమాప్యతో రావడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడే ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంకా చాదానికి పోతున్నాం. చిన్న ఒక డ్రైవ్, లాంగ్ డ్రైవ్ కాదు కానీ చిన్న డ్రైవ్, సిద్దిపేట డ్రైవ్. ఎగ్జాక్ట్లీ సిద్దిపేట బాబు. ఆడ బాగుంటుందా చాయ్? ఆడ బాగుంటుంది. చాయ్ అంటే నాకే మనం ఫ్రూట్ సలాడ్ తిద్దామా మరి బెటర్ చాయ్ కంటే? ఓకే నీకు ఇక్కడ లోకల్ గా డిస్టర్బెన్స్ అయితే ఇప్పుడు నువ్వు ఒక సెలబ్రిటీ ఉన్నావు, ఒక పొలిటీషియన్ ఉన్నావు, దూరం పోదాం జరా సిటీ అవుట్స్కట్స్ లా తాగుదాం. ఎందుకులే కానీ ఇక్కడే ఒక ఫ్రూట్ సలాడ్ అనేది తిందాం. ఎందుకంటే మన బిట్టు బ్రదర్ కూడా ఏం చెప్పిందంటే ఆరోగ్యం పట్ల ఎప్పుడైనా అవగాహనగా ఉండాలి. జంక్ ఫుడ్ నేను అసలే తినాని అన్నాడు ఫస్టే నాతో. ఎందుకంటే బిర్యానీలు అవన్నీ తక్కువ తింటాడట. అవన్నీ ఎట్లా తెలుసు కదా మొత్తం ఇంతకుముందు చెప్పిండు. అయితే దానికి కోఇన్సిడెన్స్ గా నేనేం చెప్తున్నా అంటే ఫ్రూట్ సలాడే బెటర్ అంటున్నా. ఫ్రూట్ సలాడ్ అయితే ఫ్రూట్ సలాడే పోయి తాగుదాం జరా. అట్లా పోయి కొనాకి తాగుదాం జరా. ఇంకా ఎట్లా ఉన్నది అందరు మీ సపోర్ట్ ఎల్లప్పుడు ఉండాలి. మన వాళ్ళందరికి షేర్ అయ్యి. ఎందుకంటే నిరుపేద యువత ఏంటంటే అద్భుతాలు సృష్టించగలరు. ఎందుకంటే దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంది. ఎడ్యుకేటెడ్ యూత్ అనే వాళ్ళు ఎప్పుడు ముందుండాలి. మన బిడ్డన్న కూడా రాగానే చెప్పిండు, అన్న ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ అన్న, యూ టుక్ రైట్ డిసిషన్ అని అన్నాడు నాతో. ఐఎమ్ ఆల్వేస్ సీట్ బెల్ట్ వేసుకో. మర్చిపోయినా ఫస్ట్ కార్ ఎక్కడ సీట్ బెల్ట్ వేయాలి. నువ్వు కలిసినావని సంతోషంగా మర్చిపోయినా సీట్ బెల్ట్ వేసుకో. అట్లా కొంచెం సీట్ బెల్ట్ వేసుకుని డ్రైవ్ చేస్తే మంచిది. ఇప్పుడు బండి మీద హెల్మెట్ పెట్టుకుని నడిపిస్తే ఎంత మంచిదో కార్లో కూడా సీట్ బెల్ట్ వేసుకోవాలి. అట్లా కాదు, సీట్ బెల్ట్ ఇట్లా వేసుకోవాలి, ఇట్లా ఇట్లా ఇక్కడ నా బతుకు సైకిలే, కార్ ఎప్పుడు కొనలేదు. ఎంపీ ఫార్చునర్ వస్తుంది, కారు కొనలేదు. మనకు ఇది తెలియదు. మొత్తం సీట్ బెల్ట్ వేసుకోవాలి ఎప్పుడైనా కార్లో ఎక్కగానే. బండి మీద పోతే హెల్మెట్ పెట్టుకోవాలి, లేకుంటే ఎక్కొద్దు. బండి మీద హెల్మెట్ లేకపోతే బండి మీద ఎక్కొద్దు, సీట్ బెల్ట్ లేకపోతే కార్లో కూర్చోవద్దు. అంటే హెల్మెట్ రక్షణ ఏ విధంగా ఉంటుందో మనకు హెల్మెట్ కూడా ఇక్కడ చాలా సేఫ్టీగా ఉంటుంది రక్షణగా. ఇంకోటి ఏంటంటే ఈ ప్రయాణం మేము ఏ విధంగానైతే ఒక సురక్షితమైన ప్రయాణం మేము చేస్తున్నామో, మెదక్ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గ ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, మీ సురక్షితమైన అభివృద్ధి కొరకు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానన్న ఒక భరోసాని ఇస్తున్నాను. మీరందరూ ఆశీర్వదించగలరని ఈ ప్రయాణంలో కూడా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. ఓట్ ఫర్ హెల్మెట్ బాబు. మోడల్ చేసేవాడు మొత్తం గెలిచిన తర్వాత మోడల్ అబ్సల్యూట్లీ ఒక మోడల్ చేసేస్తా. ఎందుకంటే మోడల్ కాన్స్టిట్యుయెన్సీ, మోడల్ పార్లమెంట్, మెదక్ పార్లమెంట్ లో మొత్తం ప్రతిదీ కూడా ఒక రోల్ మోడల్ గా అభివృద్ధికి దిక్సూచిగా చేసేస్తా. మీరు అందరూ ఆదరించండి నన్ను. గెలిచినాక మళ్ళీ వేరే పార్టీలకు పోతావా? ఇట్లా పోలేదన్న. ఎందుకంటే ఇండిపెండెంట్ గా గెలిచినావు అనుకో, మనం ఇప్పుడు నువ్వు ఇండిపెండెంట్ గా గెలిచిన తర్వాత మళ్ళా వేరే పార్టీలకు వెళ్ళక జంప్ గాను ఇండిపెండెంట్ గానే మీకు సేవలు అందిస్తా. అందులోకి జంప్ అవ్వడం కాదు. జంప్ అయితే కూడా రాజీనామా చేయాలనే ఒక చట్టం కూడా ఉంది, అది ఇంకా అమలు చేస్తలేరు. ఎందుకంటే స్వప్రయోజనాల గురించి జంప్ అవ్వడం కాదు, కానీ ఇండిపెండెంట్ గా మీకు అది సేవ చేస్తా. గెలవంగానే ఫస్ట్ చేసే పని ఏమిటి చెప్పు? ఫస్ట్ సంతకమైనా, ఫస్ట్ పని అయినా, నేను నా నిధులను ఫస్ట్ కేటాయింపులైనా దేని గురించి చేస్తా అంటే ముఖ్యంగా అంటే మెదక్ ఈ 7 పార్లమెంట్లలో నీటి గురించి కొట్లాటలు అయితే కొన్ని చోట్ల, మౌలిక సదుపాయాలు, నీరైనా, రోడ్లు, కొన్ని చోట్ల రోడ్లు బాగాలేక యాక్సిడెంట్లు అవ్వడం, ఇలాంటివి జరుగుతున్న వాటన్నిటిపైన పూర్తి స్థాయిలో విషయం తెలుసుకొని
నేను వాళ్ళందరికీ కూడా మంచిగా అభివృద్ధి చేసి వాళ్ళందరికీ మేలు చేస్తానని భరోసానిస్తున్నా. ఓకే ఓకే, మేము కూడా మనస్ఫూర్తిగా మా లోకల్ మీడియా ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, నువ్వు ఖచ్చితంగా గెలవాలి. మెదక్ పార్లమెంటు గెలిచి ఎంపీగా ఢిల్లీకి పోయి మన మెదక్ పార్లమెంట్కు సంబంధించి ఏమేమైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ నువ్వు ఖచ్చితంగా వాటి గురించి ఫైట్ చేయాలని మేము కూడా మా లోకల్ మీడియా ఛానల్ నుంచి కోరుకుంటున్నాము. ఖచ్చితంగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ బిట్టన్న, ఎందుకంటే యూ టుక్ మై ఇంటర్వ్యూ అండ్ యు ఆర్ ఆల్వేస్ సపోర్టింగ్ టు మీ. అండ్ మేక్ షూర్ మన వాళ్ళందరికీ కూడా హెల్మెట్ గుర్తు అనేది అందరికి చేరువయ్యేలాగా కూడా మీరు ఇంకా తెలియజేయండి అన్న. మీ సపోర్ట్ ఎల్లప్పుడు ఉండాలన్న.